MT Raja Vlogs, how is your feeling? मस्त ఉంది బ్రో, ఫీలింగ్ వస్తుంది. నేనే ప్రభాస్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. बोलो भाई ऋषि, क्या हो? प्रभास को मिलने के लिए आपका फीलिंग कैसा हो? बेस्ट बेस्ट वो बेस्ट है हमारे फ्रेंड्स. हीरोइन नहीं मिला ना, वही थोड़ा टेंशन हो रहा माइंड. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you're absolutely fine. సో ఈరోజు రైడ్ ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ టైం సండే రైడ్ అనుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ ఏదో షూటింగ్ ఉందంట. సో ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ కోల్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ ఉందంట. ఎక్కడ అంటే మనకి ట్యాంక్మన్ మీటప్ పాయింట్ పెట్టుకున్నాం. ట్యాంక్మన్ నుంచి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ సైడ్ ఉందంట. నా ఫోన్ ఇచ్చిన వీనికి 13, నేను వేరే ఫోన్ తీసుకున్నా 15+. ఏంటంటే నా దగ్గర ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కావాలరా అని అడుగుతున్నా. ఫోన్ కొంటే ఫోన్ అడిగే కెమెరా, ఎయిర్పోర్ట్స్ కూడా వదిలేరా మీరు? క్యారే యా బాయ్స్, ఇప్పుడు ఎందుకు పోతున్నా అని చెప్తా. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పిన కదా ప్రభాస్ది షూటింగ్ అవుతుందని. నాకు ఇది ఫ్రైడే ఐ గెస్. సో నాకేంటంటే లాస్ట్ ఫ్రైడే నాకు కాల్ వచ్చినుండే, ఇట్లా అవుతుంది, మీ నీడ్ సమ్ బైక్స్. ఇట్లా మా వాళ్ళే కాల్ చేసారు, ఒక 10 బైక్స్ దాకా అట్లా కావాలి అది ఇది అన్నాడు. యాక్చువల్గా నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో లేను. ఇంకా నా బండితో పెద్ద పంచాయతీ ఉన్నదిలేండి, చెప్తా అది కూడా తర్వాత. సో వీడు రిషి కాల్ చేసి రా బ్రో పోదాము అది ఇదని ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. నాకేంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు పోతున్నారా మరి అని అంటే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా రిషి పిలిచినుండే. రిషి చెప్పిండు పోదాం ఇంకా అది ఇదని. అండ్ ఇంకా MT రాజా మన పాత బ్లాగ్స్లో మీరు చూసిరని. సో MT రాజా పోదాం బ్రో. లైక్ నేను వీళ్ళని కలవక చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది అనుకుంటా, 1 month ప్లస్ అవుతుంది వీళ్ళని కలవకుండా. సో నేను ఏంటంటే సండే రైడ్లకు కూడా రావట్లేను. అంటే రైడ్స్ ఏం మానేసినాం అంటే అలానేం కాదు. బట్ ఓకే బ్రో కూల్ ఇవ్వాలి. బట్ అక్కడ నాకేం కాంటెంట్ దొరకట్లేదు. ఇన్ని రోజులన్నీ నా అదే స్పీడ్ పోతాయి చెప్పి ఇదే బైక్ పైన. నాకైతే బేసికల్గా చెప్పాలంటే స్పీడ్ సరిపోవట్లేదు. ఏ రైడ్లకు పోయినా స్పీడ్. ఆ స్పీడ్లో ఏం కొట్టి నాకే లైక్ ఆ ఫీల్ ఉంది, మజా ఉంది పోతుంటుంటే. బట్ ఎంత కొట్టినా 140, 150 అంతే పోతే ఇంకా పొయ్యేం లాభమని నాకు. క్రేజీ మ్యాన్, క్రేజీ మస్తు వచ్చింది. మనది టాప్లో పోయిన తర్వాత ఈ వీని బండి బీట్ చేస్తుంది తెలుసా. స్టార్టింగ్లో అంటే ఇంకా బాడీ వెయిట్ డిఫరెన్స్ అనుకోండి, ఒక 130 ఆ స్పీడ్ 125 అట్లా ఉన్నప్పుడు ఆ V3 దాటి టైం తీసుకొని వెళ్ళిపోతుంది ముందరికి. ఆ కొంపల్లి బ్రిడ్జ్ పైన చేసినుండే, ఇక్కడ నుంచి అక్కడ చిన్న ట్రాక్ అది. వాడు అదే వెనకకరా అంటుడు. మళ్ళీ ఈ షార్ట్ వాడిని కట్ చేసి వానికి ఇవ్వాలా నేను. ఆ షార్ట్ కట్ చేసి వానికి ఇవ్వాలా, అందుకే మెల్ల వెనకకి ఇట్లా రా ముందుకు రా అంటుంది. ఇక్కడే ఉన్నది సెట్ మొత్తం, ఇక్కడనే ఉన్నాయి క్యారీ వ్యాన్లు ఇట్లా. మొత్తానికి వచ్చేసినాం అటు ఇటు చేసి అయితే.
ఇక్కడ మొత్తం ఇదే సెటప్ ఉందనుకుంటా కదా. ఆల్రెడీ ఎవరో వచ్చిర్రు. ఇంకా వీళ్ళని ఎప్పుడు చూడలే నేను. కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు ఈ గ్రూప్లో, ఎవరు కనిపించారు. హాయ్ బ్రో గౌతమ్. हाय ब्रो गौतम. गौतम आपका नाम? आसिफ. नाइस टू मीट यू. तू नहीं उठाता. हाय ब्रो गौतम. निन्नो रहा सेल्फी अड़िए, उसका सेल्फी वेट कर रहा कहते हम लोग. अभी प्रभास दिखा उधर कैरीवैन में ब्रशिंग कर रहा. क्या क्या रिक्वेस्ट? क्या चार्जिंग नहीं है तो मैं मेरा भी देखो तो एक बार 10 मिनट का भी नहीं है इधर देखो. సో లోపలికి కెమెరాస్ అలో లేవు. సో ఇప్పుడు ఇక్కడి వరకే కెమెరాస్ అలోడ్, బికాజ్ ఫుటేజ్ లీక్ అయిపోతుంది. మళ్ళీ మనం వెంబడే వ్లాగ్ పెడతాం కదా. అంటే మరి షూటింగ్ గురించి చెప్తున్నామా అంటే కామన్గా పబ్లిక్కి తెలిసిందే అది. బట్ లోపలికి అయితే అలో ఉండదంట కెమెరాస్, ఈవెన్ మొబైల్ కూడా. నాకేం చెప్పారంటే బైక్స్ అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ లైక్ డ్రైవ్ చేస్తారా ఏమో, నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ మనమే వెళ్ళి డ్రైవ్ చేయాలంట. ఇక్కడ నుంచి కెమెరాస్ తీసేయాలి. ఇంకా మనం గుంజేసుకుంటారంట కెమెరా ఇక్కడ నుండి. మొత్తానికి అయితే సెట్లో వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ వీడియో తీయనిరంట, ఫోన్లు గుంజుకుంటారు. సో ఇదే సెట్ మొత్తం. ఇక ఇక్కడ నుంచి కెమెరా ఏం ఆన్ చేయడానికి ఉండదు. ఫోన్స్ ఇట్లా వీళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసేయాలా. అక్కడ షూటింగ్ అవుతుంది. ఇంకా కెమెరా బ్యాగ్లోనే ఉన్నది, ఫోన్ కూడా ఇచ్చేసేయాలి. సో ప్రజెంట్ అయితే మా బైక్స్ అయితే ఉన్నది. ఇంటిరాగా బైక్ అండ్ ఇంకొకటి NS మనం దీన్నే ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే షూటింగ్ అటు సైడ్ అవుతుంది. ఫోన్ కొంచెం కనిపించినా గతం బిస్కెట్ అవుతుంది. ఇవన్నీ ఫేక్ బిల్డింగ్. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ వేసారు మొత్తం. ఇది తీయవచ్చు, కాకపోతే ఎవడన్నా చూసిననుకో పగిలిపోతుంది ఇక మనకి. అదైతుంది షూటింగ్. మొత్తం స్టంట్లు వేసి బాయ్ వన్స్ మోర్ వీలీ వీలీ మొత్తం స్టంట్లు అయితే వేస్తారు ఇక్కడ. వస్తుండు శ్యామ్ వస్తుండు. ग्रिप नहीं मिला. अरे बीच में वो आ गया भाई, वायर आ गया बीच में वायर आ गया. वहाँ पे ऑटो करके दो. अच्छा EVF వీడియో తీసుడే టాస్క్ ఉన్నది. సైడ్కి పెట్టి దాస పెట్టి తీస్తున్నాం వీడియో. ఎంటీ రాజా బ్లాగ్స్, హౌ వాజ్ యువర్ ఫీలింగ్? మస్తు ఉంది బ్రో, ఫీలింగ్ వస్తుంది. నేనే ప్రభాస్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఆడ ఇప్పటివరకు మనోళ్ళు ప్రభాస్ నొబ్బర్ చూడలే. డూప్లికేట్ ప్రభాస్ ఉండే ఇప్పటిదాకా. లాస్ట్కి వస్తాడంట ఈవినింగ్. ఎందుకు వచ్చావో ఏదో తెలియదు. ఫోన్ పక్కా మారితే అరే కైకురే. గైస్ లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 4 hours దాకా షూటింగ్ అయితే ఉంటుంది. షూటింగ్ అవుతుంది. ఇన్సెల్ ఫోన్లు మనోడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. సో మొత్తానికి అయితే షూట్ అయితే అయిపోయింది. సో ఇది లాస్ట్ షూట్, ఎండింగ్ షూట్ అంట రాజా షాప్ది. సో ఎండింగ్ షూట్ అయితే అయిపోయింది.
అంటే ఇక మళ్ళీ షూట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా 10 days కంటిన్యూ అవుతుంది. ప్రభాస్ని చూడనీకే 10 hours ఆగినాం మేము, ఫైనల్లీ ప్రభాస్ని చూసుకున్నాం. సో బాయ్స్, ఇదన్నమాట వీడియో అయితే. సో నేను ఎందుకు ప్రభాస్ది రికార్డ్ చేయలేదంటే, షూట్ చేయాలనుకుంటే నేను ఎట్లన్నా షూట్ చేసుకోవచ్చు. లైక్ మళ్ళీ నా ఛానల్కి స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ప్రభాస్ది కాస్ట్యూమ్ కానీ అవన్నీ నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో పెట్టినా కానీ, నా తమ్నెల్లో క్లిక్ బయట పెట్టినా కానీ, అది పర్సనల్గా తర్వాత నాకే ఎఫెక్ట్ అవుతుంది. నా ఛానల్కి కాపీ రైట్ ఇట్లా స్ట్రైక్ పడుతుంది కదా. సో ఆ సీన్స్ లీక్ చేసినందుకు అది ఇంకా పెద్ద స్టంట్ అవుతుంది. సో అందుకే అది కరెక్ట్ కాదు. సో అందుకే నేను ప్రభాస్ని అయితే రికార్డ్ చేయలేదు, వీడియో తీయలేదు. నేను వీడియో స్టార్టింగ్లో ఒకటి మాట్లాడినుండే, నాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడము అది ఇది. ఎందుకు మాట్లాడినా అంటే, యాక్చువల్గా నా బైక్ కొంచెం థ్రోటల్ బాడీ క్లీనింగ్ అదంతా పెద్ద ప్రాసెస్ ఉన్నది, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్. సో ఏంటంటే నా బైక్ 20,000 క్రాస్ అయింది. సో 20,000 క్రాస్ అయిన తర్వాత థ్రోటల్ బాడీ, ఈ సెన్సార్స్ అవి ఇవి, ఫ్యూల్ ఇంజెక్టర్ అవన్నీ క్లీన్ చేయాలి. కాబట్టి ఇంకా నేను ఆ బిజీలు ఉండే. అండ్ అందులో నా డిస్ప్లే కూడా కొంచెం ప్రాబ్లం ఉండే. అవన్నీ ఇంకా అట్లా ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. బాయ్.